ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈరోజు రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. అవి వార్ 2, కూలీ. ప్రస్తుతం దేశంలోని సినీ ప్రియుల చూపు మొత్తం ఈ రెండు సినిమాల మీదే ఉంది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోలో వార్ 2, రజనీకాంత్ నాగార్జున కాంబోలో కూలీ. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. అయితే ఈ మూవీస్లలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు విలన్ పాత్రల్లో నటించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ మామూలుగా లేదు. అన్ని ఏరియాల్లో క్లాష్ జరుగుతుంది. అయితే వార్ 2 మూవీకి హిందీలో మంచి కలెక్షన్లు నమోదవుతున్నాయి. వార్ 2లో నటించిన ఇద్దరు హీరోలకి హిందీలో ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఇటీవల హిందీలో విడుదలై 50 కోట్ల గ్రాస్ సాధించింది. హిందీలో మంచి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా హృతిక్ రోషన్కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు ఒకే సినిమాలో కలిసి నటించడం వల్ల సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఫలితంగా భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించనుంది. అదేవిధంగా కూలీ మూవీలో రజనీకాంత్, అమీర్ ఖాన్లకు తప్ప మిగతా వారికి హిందీలో అభిమానులు లేరు. అయితే ఈ రెండు సినిమాలలో ఫస్ట్ రోజు హిందీలో పూర్తిగా డామినేట్ చేస్తుంది వార్ 2 మూవీ. ఈ మూవీకి మొదటి రోజు హిందీలో 45 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. కూలీ మూవీ మాత్రం 5.5 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తోంది. కూలీ మూవీ కంటే 40 కోట్లకు పైగా వార్ 2 మూవీ మొదటి రోజు ఎక్కువగా కలెక్షన్లు నమోదు చేయనుందని తెలుస్తోంది. 7 రెట్లకు పైగా కూలీ కంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేయనుందని తెలుస్తోంది. కలెక్షన్ల విషయంలో ఈ రేంజ్ డామినేషన్ని ఎవరు ఊహించలేదు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి రావడంతో ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. చూడాలి మరి రానున్న రోజుల్లో కూలీ మూవీ వార్ 2 మూవీని ఎలా మేనేజ్ చేస్తుందో లేదా మ్యాచ్ చేస్తుందో చూడాలి.